నమస్కారం ప్రగతి న్యూస్ కి స్వాగతం. నా పేరు మానస. ముఖ్యాంశాలు. ఘనంగా ప్రారంభమైన ప్రగతి న్యూస్ ఛానల్ ముఖ్య అతిథులుగా పాల్గొన్న గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ పాసం సునీల్ కుమార్, డాక్టర్ రోహిణి, డాక్టర్ తనూజ, గూడూరు పుర ప్రముఖులు. నూతన గూడూరు డిఎస్పీగా రమణ కుమార్ నియామకం. తిరుపతి జిల్లా గూడూరు పట్టణం బాలాజీ నగర్లోని ప్రగతి న్యూస్ ఛానల్ను ఈరోజు ఉదయం గూడూరు శాసన సభ్యులైన పాసం సునీల్ కుమార్ మీదుగా ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ పాసం సునీల్ కుమార్ మాట్లాడుతూ ప్రగతి సేవా సంస్థ ఛానల్ను ప్రారంభించడం చాలా సంతోషకరమని, ప్రగతి సేవా సంస్థ ద్వారా నిరంతరం ప్రజలకు సేవలను అందించి ప్రజాసేవలో ఎప్పుడూ ముందుండే ఈ ఛానల్ను ప్రారంభించడం చాలా సంతోషకరమని, ప్రగతి సేవా సంస్థ ఛానల్ ఎండి అయిన కడివేటి చంద్రశేఖర్ సిబ్బందిని అభినందించారు. ఈ కార్యక్రమంలో ప్రగతి న్యూస్ ఛానల్ సిబ్బంది చిన్న, యశ్వంత్, మునికుమార్, తరుణ్, శ్రవణ్, మునిప్రసాద్, నాగేంద్ర మరియు సంస్థ సభ్యులు పాల్గొన్నారు. సుబ్రహ్మణ్యం ఫోటోస్ ఇస్తారండి, ఫోటోస్ ఇస్తారండి సార్. ఓకే కమిషనర్ సార్ ఫోటోలు తీయాలి సార్. నెంబర్ ఓకే అన్నా గోపాల్ అన్న వెనకపండి, ఫోన్ ఫోన్ వెనకపన్నా సార్. ఇట్లా చూడ గూడూరు పట్టణ పరిసర ప్రాంతాల ప్రజలందరికీ ప్రగతి న్యూస్ ఛానల్ని ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అదేవిధంగా ఈరోజు మన కళ అంటే గూడూరు నియోజకవర్గం కళ నెరవేరిన రోజు ఈ ఒక ఛానల్ కూడా ఓపెన్ చేసుకోవడం చాలా సంతోషమైన విషయం. మన డాక్టర్ మన సునీలు మన గూడూరు అనే నినాదంతో మన డాక్టర్ పాసం సునీల్ కుమార్ గారి ప్రజల మనిషి. ఎందుకంటే ఎవరు వచ్చినా సరే ఒక రికమెండేషను పాసం సునీల్ కుమార్ గారికి రికమెండేషన్తో పనిలే. మీరు ఎవరైనా సరే స్వచ్ఛతంగా వచ్చి మీ ఒక సమస్యల్ని చెప్పుకోవచ్చు. అలాంటి వ్యక్తి మనకు ఎమ్మెల్యేగా అయిన దానికి అందరం చాలా గర్వపడుతున్నాం. మన ఇంట్లో మనవాడు మన కుటుంబ సభ్యుడు ఎమ్మెల్యే అయినంత గర్వకారణంగా గూడూరు చుట్టుపక్కల మన నియోజకవర్గం అంతా కూడా భావించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అదేవిధంగా ఈ ఒక ప్రగతి సేవా సంస్థ 350 ప్రోగ్రామ్స్ 365 రోజులకి 250 ప్రోగ్రామ్స్ తక్కకుండా ఈ 4 ఏళ్ళు మేము లిస్టు తీస్తే డైరీ తీస్తే 250 పైన ఉంటాయి కానీ లోపలైతే ఉండవు. అంత ఘన విజయాన్ని సాధించిన ఈ ప్రగతి సేవా సంస్థ ఒక కొత్తగా వినూత్నంగా అందరికీ అలరించాలన్న మంచి ఉద్దేశంతో ప్రగతి న్యూస్ ఛానల్ని ఒక టీమును తయారు చేసి దీనికి పెట్టడం జరిగింది. ఇది ఎవరికి కూడా పోటీ తత్వం కాదు, ఇది ఒక ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్. ఈ ఒక యూట్యూబ్ ఛానల్ని ప్రతి ఒక్కరూ అందరూ ఆదరిస్తారని మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరూ ఈ ఒక యూట్యూబ్ ఛానల్ని ఉపయోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మరోమారి మన డాక్టర్ పాసం సునీల్ కుమార్ గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ, ఎందుకంటే ప్రగతి సేవా సంస్థ అంతా దూసుకుపోయే పదంలో వెనకుండి నడిపించే ఒక వ్యక్తి
పాసం సునీల్ కుమార్ గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ మన ఎమ్మెల్యే అయిన తర్వాత వెంటనే కూడా మా వాళ్ళు కావాలంటే మన వాళ్ళే కలిసేది. మన ప్రగతి కుటుంబం, నేను ప్రగతి అను, మన ప్రగతి కుటుంబం మనల్ని కలిసేది ఏంటి, తర్వాత కలుద్దాము అన్న చెప్పిన వ్యక్తి మా పాసం సునీల్ కుమార్ గారికి మరోమారి ప్రత్యేక అభినందనలు చెప్తూ సెలవు. అందరికీ నమస్కారం. ఇప్పటివరకు కూడా ప్రగతి సేవా సంస్థ రూపంలో మన ముందుకు వచ్చినటువంటి ప్రగతి సేవా సంస్థ అధ్యక్షులు చంద్రశేఖర్ గారు ఈ రోజు నుండి ప్రగతి ఛానల్ ఎండీగా మీ ముందుకు వస్తున్నారు. మనస్ఫూర్తిగా చంద్ర గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఒక మంచి మార్గాన్ని ఎంచుకున్నందుకు ధన్యవాదాలు. ఎందువలంటే ప్రగతి సేవా సంస్థ కుటుంబ సభ్యులందరూ కూడా చాలా నియమ నిబంధనలతో ఆ ప్రగతి సేవా సంస్థ నడిపే విషయం కూడా మనందరికీ తెలుసు. ఎక్కడ ఏ ఆపద వచ్చినా నిజంగా పూరిస్ట్ ఆఫ్ ది పూర్ వాళ్ళకి ఎంచుకొని సహాయం చేసే దాంట్లో ముందంజలో ఉండింది ప్రగతి సేవా సంస్థ. ఈరోజు కూడా ఒక న్యూస్ ఛానల్ పెట్టి తద్వారా అందరికి కూడా ఎంటర్టైన్మెంట్ కలిగించే విధంగా పార్టీలకు అతీతంగా అందరినీ కలుపుకొని పోయి అందరూ కూడా ప్రగతి ఛానల్ని ఆదరిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అలాగే భవిష్యత్తులో కూడా ఈ ప్రగతి ఛానల్ రాష్ట్ర వ్యాప్తంగా ఒక మంచి ఛానల్ అయి ప్రజల్ని అలరించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ చంద్ర ఈ యొక్క సాహసోపేత నిర్ణయాన్ని తీసుకున్నందుకు మేమందరం కూడా వెనకుండి చంద్ర గారికి సహాయ సహకారాలు పూర్తిగా అందిస్తామని చెప్పి, అలాగే చంద్రకి ఇప్పటివరకు కూడా తోడు నీడగా ఉంటూ ప్రగతి సేవా సంస్థ దగ్గర నుంచి ఇప్పుడు దాకా కూడా మీరు అందరూ కూడా చంద్రాన్ని ప్రోత్సహించినందుకు ప్రగతి సేవా సంస్థ కుటుంబ సభ్యులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మీరు ప్రగతి సేవా సంస్థ ఉన్నప్పుడు ఏ విధమైనటువంటి సహాయ సహకారాలు మీ ఎండి చంద్రశేఖర్ గారికి అందించారో ఆ యొక్క పూర్తి సహాయ సహకారాలు మీరు అందరూ కూడా ఈ యొక్క ప్రగతి ఛానల్ ఎండి గారికి అందించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరెన్నో మంచి వార్తలు కానివ్వండి, కల్చరల్ యాక్టివిటీస్ కానివ్వండి, ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ కానివ్వండి, పిల్లల సంబంధించినటువంటి ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ కానివ్వండి అన్నీ కూడా ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రజలకు అందించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా బావమర్ది గడివేడి చంద్రశేఖర్ తలపినటువంటి ఈ సాహసోపేత నిర్ణయాన్ని మనస్ఫూర్తిగా హర్షిస్తూ నా యొక్క పూర్తి సహాయ సహకారాలు ఈ యొక్క ప్రగతి ఛానల్కి ఉంటాయని చెప్పి తెలియజేస్తూ సెలవు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణం బాలాజీ నగర్లోని ప్రగతి న్యూస్ ఛానల్ను ప్రారంభించడానికి ముఖ్య అతిథిగా డాక్టర్ రోహిణి, డాక్టర్ తనూజలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ ప్రగతి సేవా సంస్థలాగే ప్రగతి న్యూస్ ఛానల్ కూడా దినదిన అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తూ ప్రగతి న్యూస్ ఛానల్ సిబ్బందికి శుభాకాంక్షలు తెలియజేశారు. యశ్వంత్ ఫ్యాన్ థ్యాంక్ యూ మేడం. ముందుగా ప్రగతి కుటుంబ సభ్యులందరికీ అభినందనలు. 4 సంవత్సరాల కాలంలో ఎంతో ఎత్తుకు ఎదిగారు. ఒక సంస్థ గట్టిగా నిలబడాలి అంటే దానికి పునాదులు స్ట్రాంగ్గా ఉండాలి. వాళ్ళ కుటుంబ సభ్యులు, ప్రగతి కుటుంబ సభ్యులందరూ దీనికి అంతా సహకారం అందించారు. వీళ్ళ మీద నమ్మకం ఏర్పడబట్టి మన గూడూరులో ఉండే చాలామంది వాళ్ళకి ప్రోగ్రామ్స్ ఇవ్వడం జరుగుతూ ఉంది. 365 రోజుల్లో కనీసం 250 ప్రోగ్రాములు చేస్తున్నారు. అన్ని సేవా సంస్థల్లో కూడా వాళ్ళనే ముందరగా ఉన్నారు. వారికి మరీ అభినందనలు. ఇలాగే ఇంకా ముందుకు వెళ్ళాలని కూడా నేను కోరుకుంటున్నాను. ఈరోజు కొత్తగా ప్రగతి న్యూస్ ఛానల్ అని ఒక యూట్యూబ్ ఛానల్ని ప్రారంభిస్తున్నారు. ఈ సంస్థను ఆదరించినట్టే ఆ యూట్యూబ్ ఛానల్ని కూడా అందరూ ఆదరించాలని కూడా, ఆ ఛానల్ కూడా ఇంకా ముందుకు వెళ్ళాలని కూడా, అది మనందరికీ కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. మనం ఎవరైనా కూడా ఏ ప్రోగ్రామ్స్ చేయాలన్నా కూడా వాళ్ళు కవర్ చేస్తారు. కాబట్టి ఈ ఛానల్ని అందరూ కూడా ఉపయోగించుకొని వారికి కూడా అందరి ఆదరణ ఇవ్వాలని కూడా నేను కోరుకుంటున్నాను. ఈ పత్రికాముఖంగా ముఖ్యంగా మన చంద్రాన్ గురించి చెప్పాలంటే ఆయన 24 గంటలు ఫుల్ టైం ఈ సేవా సంస్థ గురించే ఆలోచిస్తున్నారు. మిగతా వాళ్ళంతా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ ఈ సంస్థ గురించి ఆలోచిస్తే ఆయన మాత్రం ఫుల్గా ఈ సంస్థ గురించే చాలా కష్టపడుతున్నారు. కష్టపడిన దానికి ఆయనకి ఫలితం కూడా ఉంది.
ప్రతి ఒక్కరూ దీనిని ఎంతో ఆదరిస్తున్నారు. ఎందుకంటే ఆయన చేసేటివన్నీ కూడా కొంచెం వినూత్నంగా కూడా చేస్తుంటారు. ఇప్పుడు గుడుల్లో అర్చకుల్ని మనం ఎప్పుడూ గుర్తించుండము. అలాంటి వాళ్ళందరినీ కూడా కొత్తగా ఇన్నోవేటివ్గా కొత్త ప్రోగ్రామ్స్ అన్నీ కూడా వాళ్ళే ఆలోచించి అందరికీ నచ్చేలాగా చేస్తున్నారు. నిస్వార్థంగా ఎక్కడ కొంచెం కూడా ఫ్రాడ్ లేకుండా సేవాభావంతో ఎక్కడ జరిగిన ఇప్పుడు సపోజ్ మా దగ్గర నుంచి కూడా నెలకు ఒకసారి పలసరుకులు తీసుకుంటుంటారు. అది మేము అక్కడ పంపిస్తాం, ఇక్కడ వీళ్ళకి డిస్ట్రిబ్యూషన్ చేసేస్తారు. అట్లాగే ప్రతి చోట ఎక్కడ ఫ్రాడ్ అనేది లేకుండా డైరెక్ట్గా ఎవరు ఇచ్చిన దాన్ని కూడా సద్వినియోగం జరుగుతుందే కాబట్టి ఈ సంస్థకు అంత ఆదరణ లభించిందని కూడా నేను అనుకుంటున్నాను. ఈ సంస్థ ఇంకా ముందుకు పోవాలని, ఈ ఛానల్ కూడా సంస్థలాగే ప్రయాణం జరగాలని కూడా నేను భావిస్తూ విష్ యూ ఆల్ ద బెస్ట్. ప్రగతి చారిటబుల్ ట్రస్ట్ని సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకెళ్తున్నారు. అట్లే ఈ యూట్యూబ్ ఛానల్ని కూడా అందరి సహాయ సహకారాలతో ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. గూడూరు సబ్ డివిజన్లో శాంతి భద్రతలను పరిరక్షణకు పోలీసులు నిరంతరం పనిచేస్తూ ఉంటారని నూతన డీఎస్పీ రమణ కుమార్ వెల్లడించారు. గూడూరు డివిజన్ పోలీస్ కార్యాలయంలో డీఎస్పీగా బాధ్యతలను స్వీకరించారు. అందరికీ నమస్కారం. నా పేరు వివి రమణ కుమారు. నేను 1991 బ్యాచ్ సబ్ ఇన్స్పెక్టర్ గుంటూరు రేంజ్. నేను సబ్ ఇన్స్పెక్టర్గా అదేవిధంగా ఇన్స్పెక్టర్గా నా సర్వీస్ అంతా కూడా ప్రకాశం జిల్లా గుంటూరు జిల్లాలో చేశాను. ఈ పాత నెల్లూరు జిల్లాలో కోసం ఇదే మొదటిసారి. నేను 2014లో డిఎస్పీగా ప్రమోషన్ పొందాను. అప్పటి నుంచి వివిధ లూపులలో చేశాను. అదేవిధంగా లాండాట్లో వచ్చాక రాజమండ్రి చేశాను. అదేవిధంగా గుంటూరు వెస్ట్ కార్డ్ చేశాను కొన్నాళ్ళు. తర్వాత గుంటూరు ట్రాఫిక్ డిఎస్పీ చేశాను. ఇప్పుడు ప్రజెంట్ సిఐడి చేస్తా. సిఐడి నుంచి బదిలీ మీద ఇక్కడికి వచ్చాను. ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే పోలీసింగ్ అనేది ఇప్పుడు బేసిక్ పోలీసింగ్ అనే దానికి నేను బాగా ఇంపార్టెన్స్ ఇస్తాను. బేసిక్ పోలీసింగ్ అంటే ఓల్డెన్ డేస్లో దానికి బాగా ప్రియారిటీ ఉండేది. ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ డేస్లో చాలామంది వచ్చే కొత్త ఆఫీసర్లు ఏంటంటే బేసిక్ పోలీసింగ్ నుంచి మర్చిపోయారు. మళ్ళీ అందరిని ఒకసారి తట్టి లేపి బేసిక్ పోలీసింగ్ వాట్ దాని గురించి ఎక్కువ. అదేవిధంగా విజిబుల్ పోలీసింగ్ అంటే రోడ్ల మీద ఎక్కువగా యూనిఫామ్తో ఆఫీసర్లో స్టాఫ్ అంతగా కనిపించాలి. ఏంటంటే పోలీసు యూనిఫామ్తో రోడ్డు మీద కనిపిస్తే మన యొక్క ప్రజెన్స్ వలన చాలా నేరాలు కంట్రోల్ అయిపోతుంటాయి. అదేవిధంగా సమాజంలో జరిగే ఏవైతే ఉన్నాయో వాటిని కూడా రూపమవుతాయి. ఈ క్రైమ్ ముఖ్యంగా దొంగతనాలు కానీ, లేదా ఈవ్టీజింగ్ కానీ, లేదా మహిళలపై నేరాలు కానీ, ఇంకేమన్నా గొడవలు ఉంటే అలాంటివి కానీ పూర్తిగా రూపమవుతాము. అదేవిధంగా మా పై ఆఫీసుల ఉత్తర్వుల మేరకు అప్పుడు ఏంటంటే టైం టు టైం మేము రిఫ్రెష్ అవుతూ కూడా మంచి పోలీసింగ్ అందిస్తాం గూడూరు సబ్ డివిజన్ ప్రజలకి. అదేవిధంగా గవర్నమెంట్కి మా యొక్క చర్యల మూలన గవర్నమెంట్కి మంచి పేరు వచ్చేట్టు చూస్తాం. ముఖ్యాంశాలు. ఘనంగా ప్రారంభమైన ప్రగతి న్యూస్ ఛానల్ ముఖ్య అతిథులుగా పాల్గొన్న గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ పాసం సునీల్ కుమార్, డాక్టర్ రోహిణి, డాక్టర్ తనూజ, గూడూరు పుర ప్రముఖులు. నూతన గూడూరు డీఎస్పీగా రమణ కుమార్ నియామకం.